హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి బడ్జెటింగ్ ఆఫ్ రూల్. అంటే మనకు వచ్చే శాలరీలో ఎంత బడ్జెట్ తీయాలి అంటే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏమేంటంటే 50-30-20 రూల్ అనమాట. అంటే మనం వచ్చే శాలరీలో అంటే పోస్ట్ ట్యాక్స్ ఇన్కంలో వచ్చే శాలరీలో 50% వచ్చేసి మన నీడ్స్ అనమాట. నీడ్స్ అంటే అవసరాలు, మనం రోజు యూజ్ చేసే యూటిలిటీస్ కానివ్వండి, రెంట్ బిల్ పేమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ప్రీమియమ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎక్సెట్రా అనమాట. సెకండ్ వన్ వచ్చేసి 30% ఆఫ్ వాంట్స్, కోరికలు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరికలు వచ్చేసి ఏదైనా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసాం, అది వాంట్స్ కింద వస్తుంది. ఏదైనా ఒక హాబీ నేర్చుకున్నాం, అది వాంట్స్ కింద వస్తుంది. తర్వాత లిజనింగ్ అనమాట. ఏదైనా లగ్జరీ ఐటమ్స్ లైక్ వాచెస్ అండ్ బ్యాగ్స్ అనేది పర్చేస్ చేసాం, ఇది కూడా వచ్చేసి మనకి దీని కింద వస్తుంది. తర్వాత 20% అనేది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్స్. దాంట్లోనే ఇంకోటి వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా ప్లాన్ చేయొచ్చు మనం. ఈ ప్లాన్ వచ్చేసి దీన్నే 50-30-20 రూల్ అంటారు. ఇలా కనుక మనం ప్రతి మంత్ ఈ 50-30-20 రూల్ కనుక ఫాలో అయితే మనకనగా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. మన మనీ మేనేజ్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 50-30-20 రూల్ని ఫాలో అవ్వాలి. ఈ 50-30-20 రూల్ని పబ్లిష్ చేసింది వచ్చేసి వేరెన్ తన బుక్లో చేసింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.